నేను చెప్పబోయే ఈ 30,000 రూపీస్ బడ్జెట్లోని మొబైల్స్ అన్నీ కూడా వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే సేల్స్ వచ్చేంత వరకు ఆగి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రైజెస్ అనేవి అమాంతం పెరగబోతున్నాయి. రీజన్స్ ఏవైనా సరే వీటికి ఎక్కువ ప్రైస్ పెట్టడం అనవసరం అని చెప్తాను. ఎప్పట్లాగానే కేటగిరీ వైస్ మొబైల్స్ అయితే మనం పిక్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి గేమింగ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే పోకో F7 ఉంటుంది. మంచి విషయం ఏంటంటే బేస్ వేరియంట్ 12GB 256GB వచ్చేసి స్టార్టింగ్ అప్పుడు 30,000 తీసుకొచ్చారు కదా, ఇప్పటికీ కూడా అదే ప్రైస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు విత్ కార్డ్ ఆఫర్స్ తోటి. సేమ్ ఇదే ప్రాసెసర్ తోటి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తోటి iQOO Neo 10 దీనికి కాంపిటీషన్ గా ఉంటుంది. దాని ప్రైస్ 4,000 అయితే ఇంక్రీజ్ చేశారు. ఏ రీజన్స్ అని చెప్పి పోకో F7 వచ్చేసి 12GB 256GB 30,000 కి అమ్ముతే, అదే iQOO Neo 10 వచ్చేసి 12GB వేరియంట్ 37,000 కి అయితే అమ్ముతున్నారు. పోకో F7 చూసుకున్నట్లయితే ఫ్లాట్ డిస్ప్లే 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ తో పాటు డాల్బీ ఆడియో కూడా ఉంటుంది. చూసే కంటెంట్ పరంగా అయితే ఒక టిక్ మార్క్ వేసేయచ్చు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం, బ్యాక్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే IP69 వాటర్ రేటింగ్ ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఒక టిక్ మార్క్ వేసేయచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో పాటు వైల్డ్ బూస్ట్ 4.0 గేమింగ్ మోడ్ కూడా ఉంటుంది. గేమ్ చాలా స్మూత్ గా వస్తుంది. దీంట్లో కూడా ఒక టిక్ మార్క్ వేసేయచ్చు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమొరీ టెక్నాలజీ ఉంటుంది. గేమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. HyperOS తో పాటు 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక టిక్ మార్క్ ఇసేయచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8MP కెమెరాస్ వాడితే, ఫ్రంట్ వచ్చేసి 20MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి కెమెరాస్ అయితే యావరేజ్ గానే ఉంటాయి. 7550 mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంతా బానే ఉంది. పోకో అనే బ్రాండ్ తప్ప మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది అని కొంతమంది పోకోలో అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. రీసెంట్ టైంలో ఆ ప్రాబ్లం అయితే నాకు కనిపించలేదు. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతున్న స్లిమ్ మొబైల్. సామ్సంగ్ కానీ ఐఫోన్ కానీ మార్కెట్లోకి స్లిమ్ మొబైల్స్ తీసుకొచ్చాయి, అట్టా ఫ్లాప్ అయ్యాయి. రీజన్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్. ఈ రెండు మొబైల్స్ కూడా 5.6mm థిక్నెస్ తోటి 3000 mAh బ్యాటరీ కూడా దాటలేకపోయాయి. కానీ మోటో మాత్రం 5000 mAh బ్యాటరీ తోటి మోటో H70 స్లిమ్ మొబైల్ అయితే తీసుకొచ్చేసింది. ఎవరైతే నాకు స్లిమ్ మొబైల్ కావాలి, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుండాలి అంటే, కనీసం నార్మల్ యూజర్స్ కి అట్లీస్ట్ 1 day అన్న రావాలి అనుకుంటే ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. యాజ్ ఎన్ నార్మల్ యూజర్ గా చెప్తున్నాను, ఈ రెండు మొబైల్స్ కూడా 4500 mAh బ్యాటరీతో వస్తాయి. నేను బయటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. కాల్స్ మాట్లాడతాను, ఫొటోస్ దిగుతాను అంటే నార్మల్ యూజర్ సినారీలో చెప్తున్నాను. 5000 mAh బ్యాటరీ అయితే సరిపోతుంది. 5.9mm థిక్నెస్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఎప్పట్లాగానే లెదర్ అయితే ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ తో పాటు మిలిటరీ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. 6.7 inches కి సంబంధించిన AMOLED డిస్ప్లే 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేయదు. పాంథోన్ కలర్ వాలిడేషన్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉన్న 2 కెమెరాస్ తో పాటు ఫ్రంట్ ఉన్న కెమెరా కూడా మొత్తం 50MP కెమెరాస్ ఇస్తున్నారు. 3 కెమెరాస్ నుంచి కూడా మాక్సిమం 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా OIS అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68W ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటే 15W వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఎక్కువగా గేమ్స్ ఆడను, స్లిమ్ మొబైల్ కావాలి, కెమెరాస్ కూడా డీసెంట్ గా ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుండాలి అనుకుంటే 30,000 రూపీస్ బడ్జెట్ లో ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా మీ దగ్గర కార్డ్ ఉంటే కనుక 1000 రూపీస్ ఇంకా తక్కువకే వస్తుంది. మిగతా డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన మొబైల్స్ గురించి మాట్లాడుకునే ముందు, మీరు మన ఛానల్ని కొత్తగా చూసినా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. ఈ లిస్ట్ లో చెప్పిన మొబైల్స్ యొక్క అఫీషియల్ బై లింక్స్ ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన లిస్ట్ లో నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్. దీంట్లో 2 మొబైల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ 3A Pro. దీంట్లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఈ మొబైల్ వచ్చేసి బేస్ వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 27,000 కి అయితే వస్తుంది.
కాకపోతే ఒకే ఒక నెగిటివ్ పాయింట్ ఉంది, బాక్స్ లో ఛార్జర్ రాదు. ఈ మొబైల్లో కెమెరాస్ తో పాటు యూఐ బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. 6.7 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇదైతే చైనా మొబైల్ కాదండి, ఇంగ్లాండ్ కి సంబంధించిన మొబైల్ అని చెప్పుకోవాలి. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. గేమింగ్ అయితే పనికిరాదు కానీ పర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉంటుంది. 3+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫోటోస్ తీయగలిగితే 60x వరకు డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. 8 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఫ్రంట్ కూడా సేమ్ 50 MP కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా ఇంకా టెలిఫోటో లెన్స్ అయితే OIS కి సపోర్ట్ చేస్తుంది. అన్ని కెమెరాస్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. 5000 mAh బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారు. మీరు ఒక మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తున్నా, యూఐ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అనుకున్నా, బ్యాక్ సైడ్ డిజైన్ కూడా యూనిక్ గా ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. కెమెరాస్ కోసమే మొబైల్ చూసే వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి కెమెరాస్ కోసం ఇంకొక మొబైల్ కూడా చెప్తున్నాను, Oppo Reno 13. ఈ Oppo Reno 13 మొబైల్ లాంచ్ అయినప్పుడు 35,000 అయితే ఉండేది. ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్ లో కార్డ్ ఆఫర్స్ తోటి 27,000 కి 25,000 కి అయితే లభిస్తుంది. ప్రైస్ అయితే చాలా డ్రాప్ అయింది. కాకపోతే కొనేటప్పుడు నేను చెప్పే ఈ 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. డెలివరీ బాయ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని కాసేపు ఆగమని చెప్పండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను. ఆ లింక్ లో ఆ బాక్స్ పైన ఉన్న IME నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అప్పుడు ఆ మొబైల్ ఆల్రెడీ యాక్టివేటెడా లేదంటే కొత్తదా అని చూపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ యాక్టివేటెడ్ అయింది అనుకోండి, అదే డెలివరీ బాయ్ కి రిటర్న్ ఇచ్చి పంపించేసేయండి. మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేసాయి. బేసికలీ ఇదొక కెమెరా సెంట్రిక్ మొబైల్ కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8 MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ కూడా 50 MP కెమెరా అయితే ఇస్తున్నారు. దీంట్లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. గేమ్స్ ఆడుకునే వాళ్ళు కూడా ప్రాబ్లం ఏం లేదండి. అప్డేట్స్ అయితే 3+4 years ఇస్తారు. 6.59 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5600 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు అండ్ 80W ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. మొబైల్ అంతా కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 10 months ఓల్డ్ మొబైల్ అని చెప్పాలి. ఆల్రౌండర్ కింద అయితే ఒక మొబైల్ పెట్టుకోండి. అది ఇప్పుడు ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంది. ఎప్పుడు డ్రాప్ అయితే అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. అదే OnePlus Nord 5. ఈ మొబైల్లో 6.83 ఇంచెస్ కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ ఇస్తే మెయిన్ కెమెరా 50 MP, అది కూడా Sony LVT 700 సెన్సార్ అయితే వాడుతున్నారు. OIS కి సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా అయితే ఇస్తున్నారు. 6800 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రస్తుతానికి 33,000 బడ్జెట్ అయితే దాటిపోయింది. ఇదే మొబైల్ 28,000 నుంచి 30,000 మధ్యలో వస్తే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. స్పెషల్ గా ఈసారి OnePlus Nord 5 కి సక్సెసర్ అయిన మొబైల్ OnePlus Nord 6 చైనాలో అయితే 9000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నట్లుగా అయితే లీక్స్ ఉన్నాయి. సో ఆ మొబైల్ ఒకవేళ ఇండియాకి వచ్చిందనుకో ఈ మొబైల్ ప్రైస్ అయితే ఖచ్చితంగా డ్రాప్ చేశారు. మీరు వెయిట్ చేసా అంటే వెయిట్ చేయండి. ఈ మొబైల్ కి 33,000 అనేది అనవసరం అని చెప్తాను. ఫైనల్ గా గేమింగ్ కోసం అయితే Poco F7, స్లిమ్ మొబైల్ కోసం అయితే Moto Edge 70, కెమెరాస్ కోసం అయితే Nothing 3A Pro ఆర్ Oppo Reno 13 ఆల్రౌండర్ మొబైల్ ఇస్తాను. ఇందులో మీరు చూసిన కేటగిరీ వైజ్ మొబైల్ యొక్క డీటెయిల్స్ మీకు వచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ లో అడగండి, తప్పకుండా రీప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.